ఖమ్మం జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులపై నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సమీక్ష చేస్తున్నారు. బ్రేకింగ్ చూస్తూ ఉన్నాము. సీతారామ ప్రాజెక్టు ప్రపంచంలోనే అతిపెద్ద భారీ స్కామ్ అన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. స్వతంత్ర భారతంలో ఇంతటి భారీ స్కామ్ చూడలేదని ఆయన చెప్పారు. వేల కోట్ల ప్రజాధనం ఈ ప్రాజెక్టులో దుర్వినియోగం చేశారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. త్వరలోనే సీతారామ ప్రాజెక్టు సందర్శనకు మంత్రులు అధికారుల బృందం వెళ్తుందని చెప్పారు ఉత్తమ్. రీడిజైన్ చేసి సీతారామ ప్రాజెక్టు అని పేరు పెట్టి 18,500 కోట్లకు అంచనా పెంచారని ఉత్తమ్ చెప్పారు. 1,500 కోట్లతో పూర్తయ్యే ప్రాజెక్టుకు 22,000 కోట్లు ఖర్చు చేశారన్నారు ఉత్తమ్. ఇప్పటివరకు 1 ఎకరా కూడా నీరివ్వలేదన్నారు ఉత్తమ్. ఈ దోపిడీ చూస్తూ ఉంటే కడుపు తరుక్కుపోతుందన్నారు ఉత్తమ్ కుమార్ రెడ్డి. అసలు ఎవరు ఊహించని రీతిలో నువ్వు ఏ ప్రాజెక్టు చూడు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, ఏ ప్రాజెక్టు చూడు ఇది కేవలం పైసల కోసమే ప్రాజెక్ట్ చేసుకుని కానీ నీళ్ల కోసం కాదని మాత్రం చాలా స్పష్టమవుతుంది. ఎనీ క్వశ్చన్స్ యూఆర్ రెడీ. చూడండి, కేఆర్ఎంబి విషయంలో ఇది సుదీర్ఘంగా శాసనసభలో చర్చించి గతం ఏళ్ళు జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అన్ని విషయాలు చర్చించి ఓ నిర్ణయం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎవరం కూడా ఏమీ ఒప్పుకోవడం కానీ అంగీకారం తెలియదని చేయలేదు. అసలు ఎవరు ఊహించని రీతిలో నువ్వు ఏ ప్రాజెక్టు చూడు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, ఏ ప్రాజెక్టు చూడు ఇది కేవలం పైసల కోసమే ప్రాజెక్ట్ చేసుకుని కానీ నీళ్ల కోసం కాదని మాత్రం చాలా స్పష్టమవుతుంది. ఎనీ క్వశ్చన్స్ యూఆర్ రెడీ. చూడండి, కేఆర్ఎంబి విషయంలో ఇది సుదీర్ఘంగా శాసనసభలో చర్చించి గతం ఏళ్ళు జరిగింది, ఇప్పుడేం జరుగుతుంది, అన్ని విషయాలు చర్చించి ఓ నిర్ణయం జరుగుతుంది. ఇప్పటి వరకు వాళ్ళు చెప్పినట్టుగా మేము ఎవరం కూడా ఏమీ ఒప్పుకోవడం కానీ అంగీకారం తెలియదని చేయలేదు. అసలు ఎవరు ఊహించని రీతిలో నువ్వు ఏ ప్రాజెక్టు చూడు, కాళేశ్వరం, పాలమూరు రంగారెడ్డి, సీతారాం సాగర్, ఏ ప్రాజెక్టు చూడు ఇది కేవలం పైసల కోసమే ప్రాజెక్ట్ చేసుకుని కానీ నీళ్ల కోసం కాదని మాత్రం చాలా స్పష్టమవుతుంది. ఎనీ క్వశ్చన్స్ యూఆర్ రెడీ.